Good afternoon, my dear students. This is Subbarao sir, founder and director of Ashoka IST Circle, Ashok Nagar X Road, Hyderabad. సో ఇవాళ ఈ సెషన్లో ఏంటంటే నా గురించి నా అనుభవాలు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్తో నాకున్న నా బంధం, నా అనుబంధం, నా సంబంధం ఏంటో మీకెందుకో చెప్పాలనిపించింది. ఎక్కువ మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీ ప్రిపరేషన్ ఎలా, మీరు ఏం చదివారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అనమాట. ఇక్కడ దాకా వచ్చి కూడా అడుగుతుంటారు, ఫోన్ ద్వారా కూడా అడుగుతూ ఉంటారు. సో వాటన్నిటిని క్లారిఫై చేయడం కోసం నేనేంటంటే నా అనుభవాలు కొన్ని నాకు తోచినవి, నా అనుభవాలు నేను ఫేస్ చేసిన కొన్ని అంశాలు మీకు చెప్తాను. సివిల్ సర్వీసెస్ సాధించాలంటే మనం చాలానే వదులుకోవాలి. అలా వదులుకొని బాగా కష్టపడితే మనం పై స్థాయికి వెళ్ళేది 100% గ్యారంటీ అనమాట. నేను ఎక్కడో మారుమూల గ్రామంలో, ప్రకాశం జిల్లాలో మారుమూల గ్రామంలో, ఒకప్పటి ప్రకాశం జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టి, ఇలాంటి వసతులు లేనటువంటి గ్రామము, వసతులు లేనటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోటి అక్కడ ఉండి, సో గవర్నమెంట్ కాలేజెస్లో నేను గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా, మన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా మా ఊళ్ళోనే, మా గ్రామంలోనే. తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ మా మండల హెడ్ క్వార్టర్లో చదవటం, ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదవటం, డిగ్రీ మాకు నియరెస్ట్ టౌన్ అయినటువంటి మున్సిపాలిటీ అయినటువంటి కావలి అనే ప్రాంతంలో అక్కడ డిగ్రీ చదవడం. తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో చదివాను నేను. ఇంటర్లో కూడా ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, బిఏలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, అదేవిధంగా ఎంఏ ఎకనామిక్స్ అండ్ ఎంబీఏ. సో వీటన్నిటిలో కూడా ఈ ఆర్ట్స్ రిలవెంట్ సిలబస్ చదివాను. చదవడానికి ప్రధానమైన రీజన్, నేను అనుకున్నటువంటి బలమైనటువంటి కారణం ఏంటంటే, సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న కోరిక మాత్రమే దీన్ని ఎన్నుకున్నటువంటి బలమైన కారణం. నాకు అది ఎలా వచ్చిందో నాకు తెలియదు, అది దైవేచ్ఛో ఏమో తెలియదు, కానీ నాకు ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే నాకు పునాదులు ఉన్నాయి. మా ఎలిమెంటరీ స్కూల్లో టీచర్స్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ బాల్య జీవితంలో అది మైండ్లో బాగా ఉండిపోవటం వల్ల, సో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో కానీ, ఇంటర్మీడియట్ నుంచి నేను ఈ ఆర్ట్స్ సబ్జెక్టులే చదవటం జరిగింది. సో ఇంటర్మీడియట్లో కూడా హెచ్ఈసి చదివి, బీఏలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంటర్లో కూడా ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, అదేవిధంగా ఎంఏలో ఎకనామిక్స్ చదువుకుంటూ యూనివర్సిటీలో చదివి తర్వాత హైదరాబాద్కి వచ్చి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నా సివిల్స్ ప్రిపరేషన్ను హైదరాబాద్లో, ఢిల్లీలోనూ జరిగింది. ఢిల్లీలో అప్పట్లో ఉన్న ఫేమస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆప్షనల్ సబ్జెక్టు కొన్ని టెస్టులు రాయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్ నుంచే నేను కోచింగ్ తీసుకొని అక్కడే ఉండి చదువుకుంటూ ఉండేవాడిని. సో ఆ రోజుల్లో ఏంటంటే మీకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉండే రోజులు అవి. సో నేను బీఏ, ఎంఏ చదివేటప్పుడే హిందూ పేపర్ చదివి అలవాటు చేసుకున్నాను. మెటీరియల్ బుక్స్ కూడా, అంటే డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివాను, కంప్లీట్గా డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి మా టీచర్స్ ఇచ్చిన గైడెన్స్ వలన, మా గురువుగారు శ్రీనివాసరావు గారు ఇచ్చిన గైడెన్స్ వలన ఇంగ్లీషు తెలుగు పుస్తకాలు చదవడం నేర్చుకున్నాం. ఎంఏకి వచ్చేసరికి కంప్లీట్గా ఇంగ్లీష్ మీద కమాండ్ వచ్చింది. ఇంగ్లీష్ బుక్స్ చదివి చిన్నప్పటి నుంచి ఎన్సీఆర్టీలో చదివిన వాళ్ళ స్టాండర్డ్లో వాళ్ళని కంపీట్ చేసే విధంగా ఇంగ్లీష్ మీడియం బుక్స్ మీద పట్టు సాధించారు. తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడం జరిగింది. హిందూ పేపర్కి ఒక 2-3 ఇయర్స్ కష్టపడి నేర్చుకొని ఎడిటోరియల్స్, ఆ వర్డ్స్, ఆ టెర్మినాలజీ అన్నీ నేర్చుకోవడం జరిగింది. సబ్జెక్ట్ మీద ఎట్లాగో ఆల్రెడీ మంచి కమాండ్ ఉంది. ఇంటర్మీడియట్లోనూ కాలేజీ టాపర్ని, డిగ్రీలోనూ కాలేజీ టాపర్ని. సో ఎంఏలో కూడా ఆల్మోస్ట్ ఆల్ నేను థర్డ్ క్యాండిడేట్ని. సో ఇంత పట్టు సాధించినప్పటికీ మనకి ఇంగ్లీష్ మీద అంత కమాండ్ లేకపోవడం వల్ల మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకంగా ఎంఏ చదివేటప్పుడు బిఏ సెకండ్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ హిందూ పేపర్ చదవటం, దాదాపుగా 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కొని పోయి హిందూ పేపర్ తెచ్చుకొని చదువుకునేవాడిని. సో ఎట్టికేలకు ఎన్నో కష్టాలు, ఎన్నో అవంతరాలు, ఎన్నో అన్నీ కూడా చూసి అశోక్ నగర్లో చాలా కష్టాలు పడే ఉన్నాయి. ఇప్పుడున్న వసతులు అశోక్ నగర్లో అప్పుడు లేవు. ఇప్పుడున్నటువంటి కర్రీ పాయింట్స్ కానీ, స్టడీ హాల్స్ కానీ, బుక్ షాపులు కానీ ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా, కోటి వెళ్ళాలన్నా, దిల్సుఖ్ నగర్ వెళ్ళాలన్నా, నాంపల్లి వెళ్ళాలన్నా, సికింద్రాబాద్ వెళ్ళాలన్నా బై వాక్ నడుచుకుంటూ వెళ్ళేవాడు. ట్యాంక్ బండి మీదకి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళి, టీ తాగడానికి కూడా ట్యాంక్ బండికి వెళ్ళి 3 o'clock టీ తాగాల్సి వచ్చే పరిస్థితి. అట్లా ఎంతో కష్టపడి సివిల్ సర్వీసెస్ చివరి స్థాయి వరకు వెళ్ళాను. అది దురదృష్టవశాత్తు నాకు సివిల్ సర్వీసెస్లో నేను సక్సెస్ అవ్వలేకపోయాను.
నా అటెంప్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్ స్టార్ట్ చేసి ఒక ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అశోక్ నగర్‌లో అశోక్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి, ఈ అశోక అనే పేరు కూడా నాకున్నటువంటి హిస్టరీ పరిజ్ఞానంతోటి సమ్రాట్ అశోకుని యొక్క పేరు మీద గానీ ఈ అశోక అని పేరు పెట్టడం జరిగింది. సమ్రాట్ అశోక భారతదేశ చక్రవర్తుల్లో కల్లా గొప్పవాడు. ఇండియన్ హిస్టరీ అంటేనే మనకు ఫస్ట్ టక్కున గుర్తొచ్చే చక్రవర్తి ఎవరంటే అశోకుడు. ఆయన వెల్ఫేర్ కానీ, ఆయన చేసినటువంటి రిఫార్మ్స్ కానీ ఇవన్నీ. అందుకని దీనికి ట్రిబ్యూటరీగా అశోకునికి ట్రిబ్యూటరీగా నేను అశోక ఐఏఎస్ అకాడమీ అని పెట్టాను. ఎక్కువ మంది అశోక అంటే నా పేరు అనుకుంటారు. నా పేరు సుబ్బారావు సార్. అశోక సామ్రాట్ అశోక పేరు మీదుగా మౌర్య చక్రవర్తి అయినటువంటి ప్రపంచ చక్రవర్తిలోని గొప్పవాడైన అశోకుడి పేరు మీదుగా అశోక ఐఏఎస్ అకాడమీ అని పెట్టడం జరిగింది. సో 2011లో స్టార్ట్ చేసాం మేము ఇన్స్టిట్యూట్ ఇది. సో 2011 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఎంతోమంది వందల మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 అధికారులు, ఆర్డీఓలు, డిఎస్పీలు, సిటీఓలు, గ్రూప్ 2లు కూడా ఎక్కువ మంది మా దగ్గర సెలెక్ట్ అయినటువంటి వందల మంది విద్యార్థుల్ని తయారు చేయగలిగాను. నేను ఐఏఎస్ అవ్వలేకపోయినా నా దగ్గర చదివినటువంటి వాళ్ళు ఎంతోమంది సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో విజయం సాధించి వాళ్ళు మన 2 రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగానూ పనిచేస్తున్నారు. ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చిందనమాట నాకు. సో కాబట్టి ఇది అందుకనే నా ఎక్స్పీరియన్స్‌తో నేను చదివినటువంటి ఇదే సబ్జెక్ట్సే కదా ఇంటర్, డిగ్రీ, పీజీలో ఉన్న సబ్జెక్ట్స్ సివిల్స్‌లో ఉన్నాయి. అందుకని వీటి మీద బాగా కమాండ్ ఉండటం వల్ల నేను కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను. అందుకని ఎక్కువ సబ్జెక్టులు నేనే టీచ్ చేస్తూ దాదాపు 60% సిలబస్ సివిల్ సర్వీసెస్లో నేనే టీచ్ చేస్తున్నాను. నేను ఓన్గానే టీచ్ చేసి పిల్లలు నా గైడ్లైన్స్ తీసుకొని నా దగ్గర మెంటర్షిప్, నేను క్లాసెస్ గురించి కూడా చెప్పట్లేదు, నా దగ్గర గైడ్లైన్స్ తీసుకున్న వాళ్ళు కూడా టాప్ ర్యాంక్స్ కొట్టారు సివిల్ సర్వీసెస్లో ఎంతోమంది. కాకపోతే నేను అంతగా పబ్లిసిటీ అనేది చేయలేదు. పబ్లిసిటీ కాస్త దూరంగా ఉన్నాను యాక్చువల్గా. ఎందుకంటే మనకి తెలుసుకొని వచ్చిన వాళ్ళకి మనం చెప్తూ ఇలాగే గడుపుతున్నాం. మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఈ విషయం. సో ఇది నా సివిల్స్‌తో నాకున్న అనుబంధం. ఇదే శ్వాస, ఇదే ధ్యాస, ఇదే ఆశతో నేను ఎన్నో ఏళ్ళు కష్టపడి చదివి సివిల్స్ ఎగ్జామ్ అక్కడి దాకా వెళ్ళి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి తర్వాత కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి ఎంతోమందిని తెచ్చిదిద్దుతున్నాను. సో కాబట్టి ఆ పెయిన్ ఏంటి, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మనకు ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి, ఆ సమస్యలను మీరు ఈజీగా అధిగమించి ఈజీగా సక్సెస్ అవ్వడానికి కావాల్సిన దారిని, ఆ వే పాత్ని నేను ఏర్పాటు చేస్తాను అనమాట. అందుకు నేను కొంతమంది మీరు గ్యారంటీగా సివిల్స్ సాధిస్తారు అని నేను చెప్తాను. వాళ్ళు రాసేదాన్ని బట్టి కూడా చెప్తాను మీకు ఈ టైంలో వస్తుంది. మా దగ్గర ఒక ర్యాంకరు, ఆయన పేరు చెప్పట్లేదు, ఆయనకి పాపం గ్రూప్ 5 కూడా రాలేదు. ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన నా దగ్గర గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ రాస్తూ ఉన్నాడు. గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ రాస్తుంటే ఆయన 2-3 టెస్టులు రాయగలని అన్నాను, నీకు ఈ నాలెడ్జ్తో ఖచ్చితంగా సివిల్స్ వస్తుంది, గ్రూప్ 1 పక్కన పెట్టి సివిల్స్ మీద ఫోకస్ ఏంటంటే, నా వల్ల కాదు సార్, నేను ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాను, నా వల్ల కాదన్నాడు. తీరా చూస్తే ఆయనకి గైడ్ చేయడం అన్నీ చేయడం వల్ల ఆయన మంచి ర్యాంక్, ఫస్ట్ టైం ఐపీఎస్ తర్వాత ఐఏఎస్ కొట్టాడు, సాధించాడు అనమాట. సో ఇట్లా అనమాట. సో అందుకని మీకు కావాల్సిన ఆ టిప్స్, ఆ విషయాలు అన్నీ కూడా నేను ఇక్కడ మీకు దగ్గర ఉండి నా దగ్గర పెట్టుకొని నాతో పాటు 3 ఇయర్స్ ట్రావెల్ చేయండి, ఖచ్చితంగా మీరు ఐఏఎస్, ఐపీఎస్లు అవుతారు. సో అందుకని నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకున్న నాలెడ్జ్ ఏంటి, నాకున్న ఈ పొజిషన్ ఏంటి, కంప్లీట్గా ఈ సివిల్ సిలబస్ రిలవెంటే నా ఎడ్యుకేషన్ అంతా జరిగింది. నా ఇంటర్ అదే, నా డిగ్రీ అదే, నా పీజీ అదే. ఇంత చేశాను కాబట్టి ఇవన్నీ మీతో షేర్ చేసుకునే అవకాశం నాకు లభించినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు నన్ను ఈ ప్రశ్నలు. అందుకే ఎందుకు ఒక వీడియో చేయకూడదు, అందరికీ చెప్పలేం కదా, నేను ఏం చదువుకున్నాను, అది చదువు ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం చదివిన డిగ్రీ, పీజీల గురించి అన్నీ వీళ్ళకి చెప్పడం కన్నా ఒక వీడియో లాగా చేసి మీలో కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. అంటే నా ఉద్దేశం మిమ్మల్ని ఇన్స్టిట్యూట్ పెట్టి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు అవ్వమని, ఫ్యాకల్టీలు అవ్వమని కాదు. మాకు అప్పుడు సరైన గైడెన్స్, సరైనటువంటి ఇలాంటి మెంటర్షిప్, ఇలాంటి మానిటరింగ్, ఇలాంటి గైడ్లైన్స్ లేవు. ఆ రోజుల పరిస్థితులు వేరు. 20 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లోను, ఢిల్లీలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ప్రతి 20-25 ఇయర్స్ జనరేషన్ మారిపోతూ ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. అందుకని నేను ఆ పాత్రను ఏర్పాటు చేస్తున్నాను మీకు చాలా ఈజియెస్ట్గా, చాలా ఎలాంటి మీకు స్ట్రెస్ లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈజీగా మీరు సివిల్స్ సాధించే పద్ధతులను నేను కనుక్కొని ఆ పద్ధతులను మీకు చెప్తూ, దానికి తగ్గట్టుగా సిలబస్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మనం అవుతున్నాం. ఏదో వీడియోలు చూసి మీరు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోలు చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో తీసుకొని కొత్త విషయాలు చెప్తుంటారు. అవన్నీ ఎందుకంటే అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యూపీఎస్సీ ఏమన్నా ఇవన్నీ అడుగుతుందా మిమ్మల్ని? యూపీఎస్సీకి ఏది కావాలో అది నేర్చుకుంటే చాలు. మీకు తెలియని మేము చెప్తే అది ఇంపార్టెంట్ అన్నట్టు కాదు లెక్క. అక్కడ సివిల్స్ ఎగ్జామ్ మీద మీకు బాగా పట్టు రావాలి, అది ఎలా ఏంటి అనేది బేసిక్స్ బాగా తరువుగా ఉండాలి. సో ఇది నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం సివిల్స్తో.
నా జీవితంలో దాదాపుగా ఒక 50% ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కి, ఈ ప్రిపరేషన్‌కి, ఈ టీచింగ్‌కే సరిపోయింది. ఇక మిగిలిన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా దీనికే నేను అంకితం చేస్తున్నాను. సో, కాబట్టి మాకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. బోత్ ప్రిలిమ్స్ బోత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో, మీరు తొందరపడి మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఇంకా చాలామందికి ఇది తెలియచేయండి. మీరు ఉన్న వాస్తవాన్ని తెలుసుకోండి. మీకు ఎక్కడైతే ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారో, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వండి. సార్ చేత ఎప్పుడు మీరు ఎవల్యూషన్, మోటివేషన్, మీకు కరెక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉండాలి. రోజు రెగ్యులర్‌గా జరుగుతూనే ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఓకే. థ్యాంక్ యూ. ఈ మిగతా విషయాలన్నీ మీకు తెలిసినవి రోజు చెప్పేవే కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే. వెల్కమ్.